హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ప్రైవేట్ అండ్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ని వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఏపీకి అంటే హైదరాబాద్లో ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సొంతూర్లకు వెళ్ళి ఓటేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్కి అయితే డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మనం అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లోని ఇటు ట్రావెల్ చూస్తే కనుక దాదాపు రానున్న ఈ వీకెండ్ 3 రోజుల వరుస హాలిడేస్ రావడం, అట్లాగే ఎన్నికలు కూడా ఉండడంతో బుకింగ్స్ అయితే అధికంగా అవుతున్నాయని చెప్తున్నారు. మరి అసలు బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏజెంట్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ ట్రావెల్స్ ఏమేమి ట్రావెల్స్ మీ దగ్గర బుకింగ్స్ అవుతున్నాయి? మనదే ఓన్లీ ఏజెన్సీ అండి. అన్ని బస్సులకి టికెట్లు మనం బుక్ చేస్తాం, మన కమిషన్ వస్తుంది. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్లో ఏంటంటే ఎంత రేటు పెట్టినా కొట్టేసుకుంటున్నారు, మన దగ్గరికి వచ్చి ఎవరు తీసుకోవట్లేదు. టికెట్స్ రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్ ప్రస్తుతం? అంటే ఎక్కడికి ఆపరేట్ చేస్తున్నారు మీ దగ్గర ఉన్న ట్రావెల్స్? మన దగ్గర షిరిడి, బొంబాయి, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, పాతపట్నం, భువనేశ్వరి ఏడకైనా ఉంటాయండి. కాకపోతే ఈ రేపు 10వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ అందరూ రేట్లు పెంచేశారు. విజయవాడ మినిమం 1500 పెట్టారు. మనం ఏంటంటే 500, 600 రాత్రి అప్పుడు మీలాటోళ్ళు వచ్చి విజయవాడ అంటే 1500. నాకైతే చెప్పకపోతే చెప్పకట్లేదు, అలాగని ఆన్లైన్లో కొట్టేసుకుంటున్నారు. అండ్ ఈ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఎట్లా ఉన్నాయి సార్? బుకింగ్స్ అవుతున్నాయి, సీట్లు అవైలబిలిటీ ఉందా? అసలు ఎప్పుడు ప్రతి వీక్లీ ఫ్రైడే అయితే బాగుంటుందండి, సండే అటు నుంచి బాగుంటుంది. ఇప్పుడు అది కూడా ఏం లేదు. అది ఆన్లైన్లో మొత్తం 50%, 90% వరకు ఆన్లైన్లో కొట్టేసుకుంటున్నారు. మన దగ్గరికి ఎవరో లాస్ట్లో ఆన్లైన్లో బుక్ చేయడం రాని వాళ్ళు, తెలవని వాళ్ళు వస్తున్నారు తప్ప మామూలుగా అయితే ఎవరు తీసుకోవట్లే. అడుగుతున్నారు, రేట్లు ఎక్కువ చెప్తుంటే వెళ్ళట్లే. అలాగని ఆన్లైన్లో ఆటోమేటిక్గా బళ్ళు ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడు వైజాగ్ రేపు 11వ తారీఖు 4000 రూపాయలు పెట్టారు ఒక టికెట్ స్లీపరు. మామూలుగా అయితే 1600, 1500 ఉంటుంది. అది 4000లో కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% అయిపోయినాయి. అది చాలామంది కూడా బస్సు బుక్ చేసుకుంటే అడుగుతున్నారు అప్ అండ్ డౌన్ ఓటేసి రావడానికి. అవన్నీ మనకు అవసరం లేదు, టికెట్లు కావాలంటే కొడుతున్నాం. ఆ రేటింగ్ సూటబుల్ అయితే మనకు వచ్చి 10%లో 5% కావాలంటే తగ్గిస్తాను కస్టమర్కి. నేను అంతవరకే చేయగలను, మనం అయితే ఏం చేయలేమండి. ఎన్నికలంటే ఈ మధ్యనే 10, 11, 11వ తారీఖు వరకే ఎక్కువ అడుగుతున్నారు, మళ్ళీ 12 కూడా ఎవరు అడగట్లా. ట్రావెల్ ఏజెంట్ ఉన్నారు అన్న, చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు మరి ఎలక్షన్ సీజన్ వచ్చింది కదా, ఎట్లా అవుతున్నాయి బుకింగ్స్? బాగానే అవుతున్నాయండి అన్నీ. ఒక్కొక్కటి వైజాగ్ 3000, 4000 ఉంది ఒక్కో టికెట్. 11వ తారీఖు. భీమవరం ఇవన్నీ ఒక్కో టికెట్ వచ్చేసరికి 3000 దాకా. ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు అందరు ఎలక్షన్కి వెళ్ళాలి కదండి, తప్పనిసరిగా ఎవరు ఓటు వాళ్ళు వేయాలి కదా, అందుకని కంపల్సరీ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. 3000 దాకా ఉంది ఒక టికెట్. నార్మల్ టైంలో వైజాగ్ కావచ్చు, రాజమండ్రి ఈ ప్లేస్లకి ఎంత ఉంటుంది టికెట్? స్లీపర్, నాన్ స్లీపర్? సిట్టింగ్ అయితే 900, 1000 ఉంటుంది. స్లీపర్ అయితే 1400, 1500 అలా ఉంటుంది నార్మల్ రోజుల్లో. ఎలక్షన్కి 12వ తారీఖు అయితే స్లీపర్ వచ్చేతలకి 4000 ఉంది, ఒకటి 4500 ఉంది, 3000, 2000 అంటే ఒక బ్రాండ్ని బట్టి ఆరెంజ్, మార్నింగ్ స్టార్ కొంచెం బ్రాండ్ ఉంటుంది, దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి మీకు. అంటే అన్నీ మంచి బస్సులే కానీ దాంట్లో బెస్ట్ బస్సులు చూస్తారు కదా. అది అంటే మీకు ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా, మామూలు వీకెండ్లో ఎట్లా ఉండే బుకింగ్స్? ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో ఎలా ఉంది? వీకెండ్లో నార్మల్గా ఉంటాయండి. ఇప్పుడు ఎలక్షన్ కదా, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలని చెప్పి రేట్లన్నీ ఎక్కువే ఉన్నాయి. నార్మల్లో అయితే ఎంత 1500, 1200 స్లీపర్ ఉంటుంది. ఇప్పుడు ఎంత 4000, 4500 వైజాగ్. విజయవాడ, గుంటూరు మా నార్మల్ అయితే 500, 600, ఇప్పుడు 1200 అలా డబల్ అలా ఉన్నాయి. ఏ రూట్లకు ఎక్కువ డిమాండ్ ఉందండి? వైజాగ్, శ్రీకాకుళం, పలాస ఆ రూట్లు బాగా. భీమవరం. అంటే ఇప్పుడు టికెట్స్ బుక్ చేసే వాళ్ళంతా ఇండివిజువల్గా చేస్తున్నారా, బల్క్ బుకింగ్స్ చేసుకుంటున్నారా? అంటే ఇండివిజువల్ 10 సీట్లు బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కటి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది బస్సులు కూడా అడుగుతున్నారు, బస్సులు కూడా అడుగుతారు. బస్సు బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది మరి? అంటే రూట్ని బట్టి ఉంది. ఒక సీటు ఒక బస్సుకి వచ్చి సిట్టింగ్ కాల్ స్లీపర్ వచ్చేతలకి 45, 46 అలా ఉంటాయి. కింద సిట్టింగ్, పైన స్లీపర్ 45, 46 ఉంటాయి. సిట్టింగ్కి ఎంత రేటు, స్లీపర్కి ఎంత రేటు అని ఉంటుంది. సిట్టింగ్ 2000, స్లీపర్కి 3000 అలా చెప్తారు. దాన్ని అప్పుడు ఓన్లీ వెళ్తాను, వచ్చేటప్పుడు లేదు మళ్ళీ.
వచ్చేటప్పుడు లేదా అంత రేటు, ఎందుకంటే వాళ్ళు సెలవులు కదా సమ్మర్, మళ్ళీ అక్కడ ఆగిపోతారని ఓన్లీ వెళ్తాను ఓట్లు వేయడానికి. రిటర్న్ అయితే లేదు అంత ఫ్లోటింగ్. అది స్లీపర్ నాన్ స్లీపర్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు. ఇక మరి ఆర్టీసీ బస్సులు కావచ్చు, రైళ్లలో రద్దీ ఎట్లా ఉందో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ గ్రేటర్ జోన్ ఈడీ గారు ఉన్నారు, వెంకటేశ్వర్లు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎన్నికలు రెండోసారి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఈ ఎన్నికల కోసం ఆర్టీసీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తోంది? ఒకటండి, లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మేము ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అంటే ఇన్సఫిషియెంట్ ఆఫ్ బస్సెస్, దాని తర్వాత మాకు క్రూ కూడా వాళ్ళను హోటక్ అంటే వాళ్ళు వినియోగించుకోవాలి కాబట్టి ఆ దృష్టితోనే మనకు డ్రైవర్ కండక్టర్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే, అప్పుడు వాళ్ళు మాకు అందుబాటులో లేరు. ఈసారి అవన్నిటిని కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ను అధిగమించి మేము తీసుకున్నది ఈసారి ఏంటంటే సఫిషియెంట్గా క్రూ అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటున్నాము. రెండవది ఏంటంటే సఫిషియెంట్ బస్సెస్ అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ మేము ప్లాన్లో పెట్టుకున్నాము. యాజ్ పర్ ప్లాన్ ప్రకారం మనము మా డిఫరెంట్ అంటే ప్లేసెస్కు బస్సెస్ ఆపరేట్ చేస్తాము. అది ఇంటర్ స్టేట్ కానివ్వండి, ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ది స్టేట్ లెవెల్లో కూడా బస్సెస్ ఆపరేట్ చేస్తాం. ఒకవేళ బస్సెస్ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయితే, ఎందుకంటే డిస్ట్రిక్ట్ బస్సెస్ ఎగ్జాస్ట్ ఇట్లా అయితే డెఫినెట్లీ మేము సిటీ రిస్కులకు వచ్చేసి సిటీ బస్సులు ఆపరేట్ చేస్తాం. కాబట్టి ప్రయాణికులకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోగలరు. ఓకే సార్, అంటే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఏ పాయింట్స్ నుంచి ముఖ్యంగా జిల్లాలకు కావచ్చు, ఇటు ఏపీ వైపు వెళ్ళే బస్సులు కూడా వెళ్తుంటాయి కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కువగా బస్సులు ఆపరేట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు మనకు ఏంటంటే ఇక్కడ జేబీఎస్ నుండి ఎక్కువ బస్సెస్ మనకి ఇటు నార్త్ తెలంగాణ సైడు, అలానే అక్కడ ఉప్పల్లు క్రాస్ రోడ్ నుండి మనకు వరంగల్ ఇంకా పై ఏ లెవెల్లో, తర్వాత ఎక్కడ ఏటు నగరము ఇతరత్ర అక్కడికి, అలానే మన ఎల్బీ నగర్ నుండి మనకు ఖమ్మం కావచ్చు, లేకపోతే అటు విజయవాడ కావచ్చు అండ్ పై వరకు, అలానే ఆరంగర్ నుండి ఏమో మనకు మహబూబ్నగర్ సైడు, తర్వాత రాయలసీమ సైడు, ఇలా మా ఎంజీబీఎస్ నుండి కూడా బస్సెస్ బయలుదేరుతాయి. ఏ ప్లేస్కు వెళ్ళాలి అన్నది కూడా ఇప్పుడు ఎల్బీ నగర్లో టచ్ చేసుకుంటే ఆరంగర్కి వెళ్ళేటి ఆరంగర్ వెళ్తాయి ఎంజీబీఎస్, తర్వాత మనకు ఎల్బీ నగర్, అక్కడ ఆరంగర్, అక్కడ మన మెహదీపట్నము, తర్వాత ఇటు వస్తే మనకు ఇక్కడ ఉప్పలు, జేబీఎస్, అక్కడ వెళితే మనకు ఔటర్ రింగ్ దగ్గర ఉన్న గచ్చిబౌలిలో ఉన్నది అక్కడ, తర్వాత లింగంపల్లి దగ్గర, తర్వాత మాకు మన బాలనగర్ సైడ్ నుండి ఆ పైకి నర్సాపూర్ మెదక్ సైడు. సో ఇతరత్ర అన్ని ప్లేసెస్ నుండి కూడా మనం బస్సెస్ ఆపరేట్ చేస్తాం. ఎందుకంటే మన సిటీ బస్సులు కూడా డిఫరెంట్గా అన్ని ఏరియాలలో స్ప్రెడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పబ్లిక్ యొక్క మన ప్రయాణికుల యొక్క మూవ్మెంట్ని బట్టి మనం బస్సెస్ అరేంజ్ చేస్తామండి. ఓకే సార్, అంటే మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉంది, అందులో సమ్మర్ సీజన్ కాబట్టి ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారా ఈ సీజన్కి? ఇప్పుడు వీకెండ్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎక్కువ రద్దీ, అంటే ఓట్ల కోసమే కాకుండా వీకెండ్స్లో వెళ్ళే రష్ ఉంటుంది కాబట్టి ఎట్లా ఆపరేట్ చేస్తారు? ఇప్పుడు బస్సెస్ అయితే మనకు సఫిషియెంట్గా చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా, అందులో ఈ యొక్క ఎండాకాలము విపరీతమైన టెంపరేచర్ కూడా నమోదు అవుతున్నది దృష్టితోని మనం ఏంటంటే అవసరం అనుకున్నప్పుడు షామియానాలు వేస్తున్నాము, తర్వాత పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ చేస్తున్నాము, తర్వాత వాళ్ళకు కూర్చునేందుకు కుర్చీలు అంతా వేస్తున్నాము. ఇది కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము రంజన్ల ద్వారా కానీ, లేకపోతే ఎవరైనా దాతలు ముందుకు వచ్చేసి వాళ్ళ చలివేంద్రాలు అటువంటి పెడితే కూడా వాళ్ళను మేము ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే టీఎస్ఆర్టీసీ అయితే ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. ముఖ్యంగా వీకెండ్లో ఈ ఎన్నికలకు వెళ్ళే వాళ్ళ రద్దీ ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా సిటీ బస్సులను కూడా అవసరమైతే ఆపరేట్ చేస్తామని ఈడీ గారు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు హాట్గా ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఓట్లు వేసేందుకైతే టైం దగ్గర పడటంతోటి ఇటు ఓటర్లు కూడా సొంత ఊర్లకు వెళ్ళి ఓటేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు కావచ్చు, ఏపీకి వెళ్ళే రైళ్లు బస్సులు అన్నీ కూడా బిజీ అవుతున్నాయి. మరి ఈ సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఎట్లా ఉన్నాయి రైళ్ల రద్దీ అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు ఉన్నారు. సార్, ఈ సంవత్సరం 2 స్టేట్స్లో ఎలక్షన్స్ ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఈ 13th ముందు 2 రోజులు ఎట్లా ఉంది సార్ రైళ్లలో రద్దీ?
ఇలాంటి ఎలక్షన్స్ అనే కాదు, ఈ సమ్మర్ సీజన్లో జనరల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దక్షిణ మధ్య రైల్వే ఫస్ట్ నుంచే స్పెషల్ ట్రైన్స్ అనేవి ప్లాన్ చేసి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చూసుకుంటే మనకున్న ఏవైతే మేజర్ టెర్మినల్స్ తెలంగాణలో వచ్చేసి సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ నుంచి ట్రైన్స్ మనకి ఏపీ వైపు చూసుకుంటే ఆల్మోస్ట్ విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, నాగర్సోల్, కాకినాడ, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటికి ప్రయాణికులు ఈ టైంలో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉండేటట్లు ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగిందండి. దిస్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్ వీకెండ్ యాజ్ వెల్. సో ఇవన్నీ కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి బుకింగ్ ఆల్సో ముందే ఓపెన్ అయ్యి ఉందండి. అంటే మెయిన్గా ఈ 12th కావచ్చు, 11th, 13th ఈ 3 days రష్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, దానికి తగ్గట్టుగా మన స్పెషల్ ట్రైన్స్ ఇంకా అదనంగా పెంచే అవకాశం ఉంటుందా? స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే వీళ్ళు కంటిన్యూస్లీ మానిటర్ ద డిమాండ్. ఒక పర్టికులర్ రూట్లో ఎంత ఉందనేది దక్షిణ మధ్య రైల్వే కంటిన్యూస్లీ మానిటర్ చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇందాక చెప్పినట్లు ఏవైతే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీకెండ్ గురించి కూడా ఆల్రెడీ వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ మాకున్న కోచింగ్ స్టాక్ ఆల్రెడీ ఏవైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరెవర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ అడిషనల్ స్పెషల్ సర్వీసెస్ విల్ డెఫినెట్లీ ప్లాన్ ఫర్ ఇట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్కి ఎన్ని ట్రైన్స్ నడుస్తున్నాయి? జస్ట్ ఒక మే వరకే చూసుకుంటే ఆల్మోస్ట్ మే మంత్ చూసుకుంటే దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికి 900 ట్రైన్ సర్వీసెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి నాట్ ఓన్లీ విత్ ఇన్ ద 2 తెలుగు స్టేట్స్, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్నా కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రయాణికుడు ఇలా ఈ టైంలో వెళ్ళేటందుకు ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 100 ట్రైన్స్ ఏవైతున్నాయో మన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే స్టార్ట్ అయ్యి మా పరిధిలోనే ఎండ్ అవుతాయి. అవి కాకుండా ఏవైతే మన జోన్లో స్టార్ట్ అయ్యి వేరే జోన్కి వెళ్తున్నాయో అవి ఒక ఆల్మోస్ట్ 180 ట్రైన్స్ ఇన్ ఈచ్ డైరెక్షన్స్ ఉంటాయి. అవే కాకుండా ఈ టైంలో దక్షిణ మధ్య రైల్వే స్టార్ట్ చేసినట్లే మిగతా జోన్స్ కూడా సమ్మర్ స్పెషల్ స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్స్ అన్నీ కూడా అన్ని మేజర్ స్టేషన్స్ పొరుగున పాస్ అవుతాయి. అవి ఒక ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 400 ట్రైన్స్ ఉంటాయి. అవే కాకుండా ఈ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సమ్మర్ సీజన్లో అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ అనేది కూడా స్టార్ట్ చేశాము. పర్టికులర్ టువర్డ్స్ దానాపూర్ కానీ సత్రాగంజ్ కానీ ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో సో ఒక్కొక్క ప్రయాణికుడు వాళ్ళ కేటగిరీ ఆఫ్ ప్యాసింజర్స్ని దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఏపీకి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటు ఆర్టీసీ కావచ్చు, ప్రైవేట్ బస్సులకు కూడా చాలా డిమాండ్ పెరిగింది. అయితే దాంట్లో అధిక రద్దీ ఉండడం, దాంతోపాటు ఛార్జెస్ కూడా ఎక్కువగా పెంచుతున్నారు. మనకు ఒక స్లీపర్ టికెట్ బుక్ చేసుకుంటే ఏమైనా ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయా, రెగ్యులర్ ప్రయాణం ఉంటుందా? లేదండి, ఇవన్నీ ఇప్పుడు ఇందాక చెప్పిన సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ ఫేర్ ఉంటుంది. ఈ స్పెషల్ ఫేర్ ఏంటంటే రెగ్యులర్ ట్రైన్స్కి అయితే తత్కాల్ ఫేర్ ఉంటుందో దానికి ఇంచుమించు అంతే ఉంటుంది. దే విల్ బీ నో అడిషనల్ ఫేర్ యాజ్ సచ్. మోర్ ఓవర్ ఇవన్నీ ట్రైన్స్ కూడా ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికులకు ఆల్రెడీ ఎంత రేటు ఉంటుంది అనేది దే విల్ బీ ఈజీలీ ఏబుల్ టు సీ ద రేట్. ఇది ఆన్లైన్లో చూడవచ్చు, లేకుంటే కౌంటర్ దగ్గర వెళ్ళినా కూడా దే విల్ బీ ఏబుల్ టు గెట్ ద డీటెయిల్స్. ఓకే సార్, అంటే ఇప్పటికీ చూసుకుంటే బోత్ స్టేట్స్లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 45 degrees పైన ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఏసీ బుకింగ్స్కి, ముఖ్యంగా స్లీపర్ కోచ్లకి, సెకండ్ కావచ్చు, థర్డ్ ఏసీకి ఎట్లా ఉంది సార్ బుకింగ్స్? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్లు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి జనరల్ రద్దీ కంటే కూడా డెఫినెట్లీ ఈ టైంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ ఇన్ ద ఏసీ ప్రయాణం డెఫినెట్లీ డిమాండ్ ఉంటుంది. ఇందాక చెప్పిన అన్ని స్పెషల్ ట్రైన్స్లో కూడా చూసుకుంటే ప్రతి ఒక్క డైరెక్షన్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాసింజర్ డిమాండ్ పర్టికులర్లీ ఏసీలో ఉంటుంది. అదే కాకుండా ఇందాక చెప్పినట్లు ఎవ్రీ కేటగిరీ ఆఫ్ కోచెస్లో కూడా వీఆర్ ఏబుల్ టు సీ ద ప్యాసింజర్ రష్. దానికి అనుగుణంగా ఇందాక చెప్పినట్లు అన్రిజర్వ్ స్పెషల్ ట్రైన్స్ కూడా నడిపే ముఖ్య ఉద్దేశం అదే. ఓకే సార్, ఇక ఈ సంవత్సరం వందే భారత్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటు బెంగళూరు కావచ్చు, తిరుపతి, వైజాగ్ వెళ్ళే ఈ వందే భారత్ ట్రైన్లలో బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? డెఫినెట్లీ అండి, ఐ మీన్ వందే భారత్ ట్రైన్స్ ఏవైతే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్నాయో ద ప్యాటర్న్స్ హ్యాస్ బిన్ రియలీ గుడ్. ఇందాక మీరు చెప్పినట్లు ఏవైతే కాచిగూడ బెంగళూరు కానీ కాచిగూడ విశాఖపట్నం మధ్యలో ఏవైతే వందే భారత్ నడుస్తున్నాయో ఇవన్నీ కూడా కన్సిస్టెంట్లీ మోర్ దెన్ 100% ప్యాటర్న్స్తో నడుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ పేర్ ఆఫ్ వందే భారత్ అయితే సికింద్రాబాద్ టు విశాఖపట్నం స్టార్ట్ చేసామో అది కూడా స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100% ప్యాటర్న్స్తోనే వస్తుంది. అండ్ దీస్ ట్రైన్ సర్వీసెస్ విల్ బీ అవైలబుల్ ఈవెన్ డ్యూరింగ్ దిస్ వీకెండ్ కాబట్టి ప్యాసింజర్స్ ఎవరైనా సరే ఇఫ్ దే వాంట్ టు అవైల్ ది సర్వీసెస్ దే విల్ బీ బుక్ ద టికెట్స్ ఇన్ దీస్ ట్రైన్స్. థ్యాంక్ యూ సార్. చూడొచ్చు, మొత్తంగా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఇటు సమ్మర్ హాలిడేస్ కూడా ఉండడంతో ఇటు రెగ్యులర్ ట్రైన్స్తో పాటు స్పెషల్ ట్రైన్స్, అన్రిజర్వ్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంచినట్టు రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.